చేస్తుంది, దోషాలన్నిటినీ కప్పెడుతుంది. ప్రేమను వృద్ధిపరుచుకునేవాడు తప్పిదములను దాచిపెడతాడు. అలా అన్యాయం చేస్తున్నా దాచిపెట్టమని నేను చెప్తుంది. భరించాలి, సహించాలి, భరించాలి, సహించాలి. సేవ చేసిన సేవకులు ఒకవేళ ట్రాన్స్ఫర్ వస్తుంది, వెళ్తారు ఇంకో చోటికి. వెళ్ళినప్పుడు వాళ్ళు పరామర్శించారు కాబట్టి, వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి, వాళ్ళు ఒకవేళ ఏమండి ఎన్నోసార్లు కృంగినప్పుడు లేవనెత్తారు కాబట్టి మధ్య మధ్యలో ఫోన్ చేసి పలకరిస్తారు. తప్పే ఉంది అది. దానికి ఆమె ఫోన్ చేసిద్ది, ఆమెతో మాట్లాడుతుంది, ఎందుకు ఇవన్నీ చేస్తే తప్పేంటి? ఆ పాస్టర్ వెళ్ళాడు, ఆ పాస్టర్ని చూడటానికి వెళ్ళారు, ఆ పాస్టర్ని మరి పుట్టినరోజు వెళ్ళారు కట్టకట్టుకొని. ఎవరి క్రియలకు తగినట్టుగా వాళ్ళకి దేవుడు ఫలం దయచేస్తాడు. నీకెందుకు, నాకెందుకు? అంతేగా, నీకెందుకు, నాకెందుకు? పుట్టినరోజుకి వెళ్ళారో, చచ్చిన రోజుకి వెళ్ళారో, ఫలం దేవుడు దయచేస్తాడు. నీకెందుకు, నాకెందుకు? వీళ్ళు పాయసం తింటే నీకెందుకు ఆయాసం? తినేవాళ్ళకి కదా రావాల్సిన ఆయాసం. అభిమానం ఉండకుండా ఎలా ఉంటుంది? కొద్ది రోజులు ఉంటుంది. దానివల్ల తప్పేంటి? అంతా మనమే కదా. తప్పు అనుకో, దేవుడు నిర్ధారణ చేస్తాడు, దేవుడు దాన్ని తగిన ఫలం ఇస్తాడు. ప్రేమేది? ఒక 10 మందికి ప్రేమ అని పేర్లు పెడతా, ఏదో ఒక లేచిది. ప్రేమేది? ప్రేమేది? ఎగిరి గంటలు కొట్టడం కాదంటాం కదా. కొంతమందిని మనం విమర్శిస్తుంటాం. మీరు ఆత్మతో నింపడ్డాం, భాషలో మాట్లాడడం, వాళ్ళ మొఖాలు పగలు కొట్టాం, వీళ్ళ మొఖాలు పగలు పెట్టాం. అబ్బో నేను ఆత్మతో నింపడ్డాను కాదు ముఖ్యం. పరిశుద్ధాత్మ ఫలం మీలో ఉన్నదనటానికి రుజువే ప్రేమ.